వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మరో 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, అక్కడ జరిగిన ఎన్నికల్లో ఎవరు రేపు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాలు తేట తెల్లమయ్యే రోజు, స్పష్టమయ్యే రోజు. సో దానికి సంబంధించి అసలు అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే ఎన్నికలు ఆ వాతావరణం అది చూసినప్పుడు ఏ పార్టీకి ఎక్కువ అనుకూల వాతావరణం కనిపించింది, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపా లేదా వైసీపీ వైపా? సో ఈ విషయాల్ని మనకు అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ త్వరగా మన ముందున్నారు. నమస్తే శ్రీరామ్ గారు. చాలా సంతోషం. ఒకప్పుడు స్నేహితులుగా కలిసి పనిచేసాం కొంతకాలం. సో మీరు కూడా జర్నలిజం నుంచి అలాగే సినిమా ఫీల్డ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ తర్వాత ఇటు రాజకీయ రంగంలోకి మారి రాజకీయ విశ్లేషకులుగా నన్ను కూడా సర్ప్రైజ్ చేశారు మీరు. సో ఎనీహౌ ఇలా ఫస్ట్ టైం మనం ఇలా ముఖాముఖి కెమెరా ముందు ఈ రకంగా మాట్లాడుకోబోతున్న సంతోషంగా ఉంది. సో ఏంటి, మీరు ఇప్పుడు వైజాగ్లో మీ నివాసం ఏర్పాటు చేసుకున్నారు, హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఎలా అనిపించింది మీరు ఈ చూసినప్పుడు? ప్రస్తుతం అక్కడ వాతావరణం అదంతా కూడా మీరు నాకు తెలిసి దగ్గరుండి చూశారు కాబట్టి అక్కడ ఏంటి పరిస్థితి అంటారు? మొత్తం ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉందంటారు అక్కడ? ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే చాలా విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్యాస్ట్ ఎంత ఉంది, ఆ క్యాస్ట్ అంత ఉంది, సో ఇంతమంది వచ్చి ఇక్కడ వీళ్ళకి వేస్తారు, ఇంతమంది వచ్చి వీళ్ళకి వేస్తారు, ఇలా మాట్లాడుతున్నారు. బట్ ఓవరాల్గా నా ఉద్దేశం అయితే ఏంటంటే లేడీస్ ఎవరికి వేశారు అన్న దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు కులాల ప్రస్తావన కూడా తెచ్చారు కదా. చాలామంది ఎందుకు కులాల పరంగా జనాలను విడదీసి పలానా కులం మొత్తంగా ఒక పార్టీకి ఓటు వేశారని చెప్తా ఉండటం కనిపిస్తూ ఉంది. అది కరెక్టేనా అంటారా? అట్లా అదే ఆ క్యాలిక్యులేషన్సే రేపు రాంగ్ అవుతాయి. ఈ క్యాస్ట్ అంతా కూడా వీళ్ళకి వేసేసారు, ఈ క్యాస్ట్ అంతా లేకపోతే అసలు వీళ్ళకి వేయరు అనేది ఉండదు. ఓవరాల్గా స్టేట్ అనేది డెవలప్ అయిందా లేదా చూస్తారు. సరే, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటి చూస్తారు అనేది ఒకటి ఉంది. అది ఒక ఆస్పెక్టు. రాష్ట్రం ఏంటి అనేది ఒక ఆస్పెక్టు. ఇప్పుడు మనకి వీళ్ళందరూ కూడా మేము అది ఇస్తాం అని చెప్తున్నారు కాబట్టి అవి కూడా కొంత ప్రభావం చూపిస్తాయి. కానీ వీటన్నిటిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప నేను ఈ క్యాస్ట్ కాబట్టి వీరికి ఓటు వేయవలను, నేను ఆ క్యాస్ట్ కాబట్టి వారికి ఓటు వేయాలి, అట్లా ఎవ్వరు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే మనకు తెలుసు ఒక ఇంట్లోనే నలుగురు ఉంటే నలుగురు ఒకే పార్టీకి వేస్తారని కూడా మనం గట్టిగా చెప్పలేము. మా ఇంట్లోనే ఉన్నారు. మా ఇంట్లోనే ఉదాహరణ చెప్తా. మా కజిన్స్ ఉన్నారు, అన్న చెల్లెళ్ళే ఉన్నారు. అన్నయ్య ఏమో వైసీపీకి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ఫ్యాన్, చెల్లెలేమో పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్. రోజు ఇద్దరు ఇంట్లో కూర్చొని నువ్వు మేము గెలుస్తావు అంటే మేము గెలుస్తాం, వాళ్ళిద్దరు ఏదో గెలుస్తారు వాళ్ళు ఓడిపోతారు అన్నంత మాట్లాడు. అట్లా టీడీపీకి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మా లేడీ చెప్పాను కదా, చెల్లెలు కొడుకున్నాడు, అతనేమో టీడీపీకి. ఈ ముగ్గురు కూర్చుంటే భోజనాల దగ్గర కూర్చుంటే నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను. అందుకనే ఇవన్నీ వర్కౌట్ కావు. ఒక ఫ్యామిలీ ఒకరికి కొత్త మాట అది. కులాల పరంగా విడిపోతాయి అనేది అంటే గంపగొత్తగా ఏ కులం కూడా ఒకే పార్టీకి ఒత్తాసగా ఉండదు అనేది. ఖచ్చితంగా ఒత్తాసగా ఉండదు. ఎవరి ఆలోచన వాళ్ళది, వాళ్ళ ఆలోచన మేరకు ఓటేస్తారు తప్ప నేను ఈ క్యాస్ట్ కాబట్టి ఓటేయాలి. కొంతవరకు ఉంటుంది, ఖచ్చితంగా కొంతవరకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నేను రిప్రజెంటేటివ్గా వచ్చాను పలానా కులానికి అన్నప్పుడు ఆ కులానికి అంతకుముందు సరైన రిప్రజెంటేషన్ లేదని వాళ్ళు ఫీల్ అయినప్పుడు అట్లా మాకు ఒక రిప్రజెంటేటివ్ అనేవాడు టాప్ స్థాయిలో ఒకళ్ళు కావాలి అనుకున్నప్పుడు లేదు మనం ఈసారి ఎలాగైనా తీసుకెళ్ళి మనం రిప్రజెంటేషన్ పైన కూర్చోబెట్టాలనుకున్నప్పుడు ఇతను గెలిపించాలనుకున్నప్పుడు అట్లాంటప్పుడు జరుగుతుంది తప్ప లేదా రెగ్యులర్గా ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారు, రెడ్డిస్లో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. అందువల్ల మా రెడ్డిని మేము ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఎవరు ఓట్లేరు. కానీ ఇక్కడ కాపు కులానికి వచ్చేసరికి ఏంటంటే మా రిప్రజెంటేటివ్ టాప్లో ఉండాలని ఈసారి కోరుకుంటున్నారు. గతంలో చిరంజీవి అప్పుడు ఒకసారి ప్రయత్నం చేశారు, అది అవల. సరే ఈసారి ఖచ్చితంగా మనందరం యునైటెడ్గా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీని నిలబెట్టాలి, ఇతన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలి. పార్టీ గురించి కన్నా కూడా ఇతన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలి.
ఇతను ఒక స్థాయిలోకి రావాలంటే ఆ పార్టీ వస్తేనే ఇతను ఒక స్థాయి వస్తుంది. కేవలం ఎమ్మెల్యే అనేది అసలు ఎప్పుడైనా పెద్ద ఇష్యూ కాదు అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో నిలబెట్టాలి, ఆ పార్టీని ఒక స్థాయిలో నిలబెట్టాలనుకున్నారు కాబట్టి ఈసారి ఒక్క కాపు కులంలో మాత్రమే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. అంత మాత్రం అంటే ముద్రగడ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది పెద్దగా ప్రభావం చూపించలేదంటారా? అది మళ్ళీ మాట్లాడదాం మనం ముద్రగడ విడివిడిగా ఎవరి ప్రభావం ఏంటనేది. బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కూడా కాపులు అందరూ యునానిమస్గా వేస్తారని కాదు, బట్ మెజారిటీ వర్గం ఏదైతే మెజారిటీ వీళ్ళలో మెజారిటీ ఖచ్చితంగా కాపులు మనం ఈ పార్టీకి వెయ్యాలి, లేదంటే ఈ పార్టీ ఏ గ్రూప్లో ఉందో ఆ గ్రూప్లో వెయ్యాలి అనేది ఈసారి కనబడుతుంది తప్ప ప్రతిసారి ఒక కులంగా ఎవరు వేయడానికి మేము ఇలా వేస్తామని చెప్పి ఎవరు అనరు. సో అందువల్ల ఈసారి ఏంటంటే గతంలో మనం 19 ఎలక్షన్ తీసుకున్నా 14 ఎలక్షన్ తీసుకున్నా కూడా 14 ఎలక్షన్ తీసుకుంటే ముగ్గురు ఇప్పుడు ఎవరైతే ముగ్గురు కలిసి ఉన్నారో ఆ ముగ్గురు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నారు. అప్పుడు వాళ్ళు విన్ అయ్యారు, తర్వాత విడిపోయారు, వాళ్ళు ఓడిపోయారు. కానీ మళ్ళీ ఈసారి కలిశారు. ఈసారి కలిసినప్పుడు గతంలో మనం ఏ లెక్కలు ఉన్నాయో వాటిని తీసుకున్నా కూడా 2019లో వీళ్ళందరూ ఓడిపోయినప్పుడు ఉన్న లెక్కలు తీసుకుంటే ఇప్పుడు గెలవరో కాసేపు తర్వాత మాట్లాడదాం. ఆ ఓడిపోయినప్పుడు వీళ్ళ లెక్కలేనా ఉన్నాయని చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, 50%తో గెలిచారు. అంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశానికి 40% ఉంది. అంటే వరస్ట్ సిచ్యువేషన్. 23 సీట్లు గెలిచినప్పటికీ కూడా 40% నేను మాట్లాడుతున్నాను. 40% అలా ఉంది స్టాండర్డ్గా. 7% అనేది వరస్ట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే 151 కన్నా ఇప్పుడు మనం ఎప్పుడు చూడాలి, మరీ అంత ఓవర్గా సీట్లు వచ్చేసింది ఎప్పుడు చూడాలి. సో ప్రతిపక్షాలకి ఇదంతా కూడా వరస్ట్ సిచ్యువేషన్ 2019. సో అలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో కూడా 7% వీళ్ళకు ఉంది పవన్ కళ్యాణ్కి. 1% కొంచెం తక్కువగానంటే 1% పైనే ఉంటుంది భారతీయ జనతా పార్టీకి. ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకతతోటి భారతీయ జనతా పార్టీ ఓటింగ్ కూడా కొంత పర్సెంటేజ్ చంద్రబాబు నాయుడుకి వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైపు పడింది. ఏనివే 1% అనుకుందాం, 0.85 పడింది అప్పుడు. ఈవెన్ మనం మినిమం 1% అనుకున్నా కూడా 8%. ఆ 40% కాదు 48% లాస్ట్ టైమే ఉంది. వరస్ట్ సిచ్యువేషన్లో ఓడిపోయిన సందర్భంలో 48% ఉంది. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని తీసేసిన, లేదంటే షర్మిల గారి ఎఫెక్ట్ని తీసేసిన, ఇవన్నీ చూస్తే చాలా నియోజకవర్గాల్లో ఎక్కడైతే తెలుగుదేశం ఓడిపోయిందో, ఎక్కడైతే జనసేన ఓడిపోయిందో అలాంటి చోట్ల ఈ రెండు కలిపితే, ఓన్లీ తెలుగుదేశం జనసేన కలిపితేనే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న ఉదాహరణ చెప్తాం. విశాఖపట్నం గురించి మాట్లాడితే విశాఖపట్నం ఎంపీ సీట్ కేవలం 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు భరత్ గారు. కేవలం 4,000 ఎమ్మెల్యే ఎంపీకి. కానీ అక్కడ జనసేనకి 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి అప్పుడు. ఆ 2.5 లక్షల ఓట్లను కనుక ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి వాటిని మనం కలుపుకుంటే కూడా ఆల్రెడీ 2019 ఎలక్షన్ లెక్కల ప్రకారమే చూసినా కూడా భరత్ గారు 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఆల్మోస్ట్ గెలిచిపోతాడు అక్కడ. ఓకే, ఈసారి చాలా ఈజీగా గెలుస్తాడు అనేది. ఇప్పుడు ఇంకా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, వీళ్ళిద్దరు కలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఓటింగ్ పెరిగింది, ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటి సీట్లు ఎమ్మెల్యే సీట్లు అనేకం ఉన్నాయి. కేవలం వాళ్ళిద్దరు కలవడం వల్లే సరిపోతుంది. ఇంకా కాపు ఓటింగ్ ఇటు అటు పడుతుందా లేదా ఇవన్నీ తర్వాత. సో కాదు, మీరు అన్నారు కదా మహిళలు ఎక్కువ ఎటువైపు మొగ్గారు అనేది కూడా ఈసారి ఇట్లా కీలకమైన మహిళలు ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి సంవత్సరం పొడుగుతా కూడా ఏదో రకంగా డబ్బులు వచ్చినాయన్న ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజకీయ పార్టీలు అన్ని చేసేవాళ్ళు, ఎలక్షన్ ముందు ఏదో కొంత డబ్బులు ఇచ్చి మాకు ఓటేయండి అని అడిగేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారికంగా డబ్బులు అందరికీ వాళ్ళ ఖాతాల్లోకి వేయడం మొదలుపెట్టి 5 సంవత్సరాల పాటు వేస్తూనే ఉన్నారు. ఆయన చెప్పే లెక్క ప్రకారం సంవత్సరానికి 1,00,000 పైన వేస్తున్నారు. సో ఈ 1,00,000 వదులుకుంటారా వదులుకోరా? కానీ ప్రతిపక్షాలు మేము ఆ 1,00,000 కాదు ఇంకా ఎక్కువ ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు 3,000 జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇచ్చేదాన్ని 3,500 చేస్తున్నాడు. అది కూడా ఎప్పుడు చేస్తున్నాడు? ఆయన టెన్యూర్ అయిపోయేటప్పుడు అంటే 29 ఇచ్చేసరికి చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 4,000 నేను వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు, కలిపేసి ఇస్తాన్నారు. ఇప్పుడు లేడీసు, వృద్ధులు, వికలాంగులు ఈ ముగ్గురు లేదు మనకి అది చాలనుకుంటారా?
ఎప్పుడో వచ్చే 3,500 ఎప్పుడుకో వస్తుంది 3,000 ఇప్పుడున్న 3,000 చాలు ఎప్పుడుకో 3,500 వస్తుంది దాన్ని చాలు అనుకుంటారా, లేదు ఇప్పటి నుంచి మనకి 4,000 వస్తుంది కాబట్టి ఇది కావాలనుకుంటారా అనే దాని మీద ఒకటి ఉంటుంది. 2 మనకి 2 చోట్ల కర్ణాటకలో తెలంగాణలో ఫ్రీ బస్ అనేది చాలా ఎఫెక్ట్ చూపించింది. మహిళలకి ఫ్రీ బస్ అనేది కర్ణాటకలో ఫ్రీ బస్ అనేది వాళ్ళు ప్రామిస్ చేశారు, అక్కడ అధికారంలో కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణలో ఫ్రీ బస్ అనేది ప్రామిస్ చేశారు, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సేమ్ అదే ప్రామిస్ని తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రామిస్ చేసింది. మరి ఇక్కడికి అధికారంలోకి అలా చూసుకుంటే లేడీస్ దానికి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇటు ఈ ఫ్రీ బస్ వస్తుంది, ఇటు ఫ్రీ బస్ వస్తుంది, అటు నెలకి 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. మరి వీళ్ళు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చారా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 50% కన్నా ఎక్కువ మహిళలు ఉన్నారు, మగవారి కన్నా కూడా కొంచెం ఎక్కువ మహిళలే ఉన్నారు. దానికి తోడు వృద్ధులు వికలాంగులను కూడా కలిపామనుకోండి, వాళ్ళదే చాలా కీలకం అవుతుంది. సో వాళ్ళు ఎటు వేస్తారనేది వాళ్ళు కనుక వేస్తే, వాళ్ళు 4,000 కావాలి ఫ్రీ బస్ కావాలనుకుని వేస్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. లేదు వాళ్ళు సరే పర్లేదులే ముందు ఈ 3,000 వస్తుంది దీన్ని వదులుకోవడం ఎందుకు, రేపు వచ్చిన వాళ్ళు ఇస్తారా ఎవరో తెలియదు అన్న దాని లెక్కలోకి వెళ్ళారనుకోండి, అప్పుడు టైట్ అవుతుంది ఫైట్. వైసీపీ రాకముందు ఆల్రెడీ వృద్ధులకి వీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు కదా, దివ్యాంగులకి వృద్ధులకి వీళ్ళు ఇచ్చుకుంటూనే వచ్చారు కదా టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడు అదనంగా 45 ఏళ్ళు వయసు ఉన్న మహిళలకు కూడా వీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు, ఇది అదనం. సో రేపు ఇది ఒకవేళ వస్తే వీళ్ళైనా ప్రామిస్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మేము 4,000 ఇస్తామని చెప్పేసి ఇది వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 100% వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. బట్ వేరేవన్నీ కూడా ఏం చేస్తారో ఏం చేయరో తెలియదు, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా చేయవలసిన ప్రామిస్ ఇది. మహిళలకి మేము రేపు నుంచి ఇవ్వం, లేదా వృద్ధులకి ఇవ్వం, వికలాంగులకి ఇవ్వం అంటానికి ఏ గవర్నమెంట్కి సరిపోరు. ఆ సాహసం చేయదు ఇప్పుడు ఎవరు, చేసే క్వశ్చనే లేదు. మిగతా ప్రామిస్లని చేస్తారా చేయరా అది వేరే టాపిక్, కానీ ఇది చేయవలసిందే. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అది కంటిన్యూ అయిపోతుంది కాబట్టి, ఇంకా అంతకుముందు నుంచి కూడా కంటిన్యూ అయిపోతుంది కాబట్టి పెన్షన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ అది కాదనే అవకాశం లేదు. ఆపే సాహసం చేయరు. దాంట్లో మరి ఇంకో 1000 ఎవరికైనా 1,000 ఎక్స్ట్రా నెలకి 1,000 వస్తుందంటే ఎవరికైనా మంచిదే కదా, వృద్ధులు వికలాంగులు అలాంటి వాళ్ళకి. సో అది తీసుకున్నారా లేదా, ఎందుకు అది తీసుకుంటే 1 సైడెడ్గా ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. అది కాదు వద్దు అనుకున్నారనుకోండి, మహిళలు కనుక అది వద్దు మనకి ఈ 3,000 చాలు ఎప్పుడుకో 3,500 వచ్చినా పర్వాలేదు అని వృద్ధులు వికలాంగులు అనుకున్నారనుకోండి స్త్రీలతో పాటు, అప్పుడు చాలా చోట్ల టైట్ ఫైట్లు అవుతాయి. అంతే టైట్ ఫైట్లు అయితే అవుతాయి ఖచ్చితంగా. టైట్ ఫైట్లు ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఓటింగ్ శాతం మనం అప్పుడు పోయినసారి జరిగిన ఓటింగ్ చూసుకున్నా ఈసారి క్లియర్ కట్గా కనబడుతుంది ఏంటంటే ఉద్యోగస్తులు టోటల్గా బయటికి కావాలని కసిగా బయటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్లు సుమారు 5 లక్షల పైన ఎన్నో వేశారు వాళ్ళు, ఇంకా కొంతమంది వేయలేకపోయారు. వేసిన వాళ్ళు కూడా 5 లక్షల పైన ఉన్నారు. ఇది ఒక నియోజకవర్గానికి 3,000 ఓట్లు తేడా వస్తుంది. ఈ 3,000 ఓట్లు ఆల్రెడీ మనం చూస్తే తెలిసిపోతుంది, వైసీపీ వాళ్ళ రియాక్షన్ చూస్తే తెలిసిపోతుంది ఇవన్నీ కూడా ప్రతిపక్షానికే పడినాయి అనేది. ఎందుకంటే వాళ్ళు కంగారు పడుతున్న విషయంతో మనం చూస్తున్నాం. నియోజకవర్గానికి 3,000 ఓట్లు తేడా వస్తే గతంలో వైసీపీకి 6,000 ఇంకా పైన లోపు వచ్చిన ఏవైతే సీట్లు ఉంటాయో అవన్నీ పోయినట్టు లెక్క. ఇవే సుమారుగా 30 పైన ఉన్నాయి. కేవలం మొన్న పడిన ఈ ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ వల్ల ఆల్రెడీ ప్రతిపక్షానికి 30 సీట్లు వచ్చినాయి. ఇక దానికి ఏమి వేరే రేపొద్దున మన వాళ్ళు ఇస్తారు కదా 5 గంటలు అవ్వగానే ఈ సర్వేలు అన్నీ ఇస్తుంటారు కదా, ఏవి అక్కల్లా 30 నుంచి స్టార్ట్ అవుతున్నారు ప్రతిపక్షం. ఆల్రెడీ కేవలం పోస్టల్ బ్యాలెట్ తోటి 30తో స్టార్ట్ అవుతున్నారు. ఆ తర్వాత వృద్ధులు వికలాంగులు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్న దాని మీద టైట్ ఫైట్లు అనేవి జరుగుతాయి. చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఈ 175 సీట్లు ఏవైతే ఉన్నాయి నియోజకవర్గాల అసెంబ్లీ కూటమికి ఎన్ని వచ్చే అవకాశం మీరు అనుకుంటున్నారు మీ ప్రెడిక్షన్ ప్రకారం? అది దానికి కూడా ఏంటంటే 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 44,000 లేదంటే ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు 40,000 నుంచి 80,000 సుమారుగా వచ్చిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వైసీపీ ఖాతాలోకి వెళ్ళేందుకు అవకాశం ఎక్కువ ఉంది.
ఓకే. ఎంత యాంటీ ఇంకంబెన్సీ ఉన్నా కూడా 40,000 తగ్గాలంటే 80,000 తగ్గాలంటే 40,000 ఓట్లు మినిమం ఇటు పడాలి. ఇటు మారాలి 40,000 ఓట్లు ఇటు మారాలి. అందువల్ల 20,000 ఇంకా ఆ పైన మారాలి అంటే కొద్దిగా బాగా టఫ్. ఇందాక నేను చెప్పిన టఫ్ ఫైట్ అదే. అవి చాలా కష్టం అవుతాయి. ఓకే. అట్లాంటివే సుమారుగా ఒక 25-30 దాకా ఉన్నాయి. సో ఆ 25-30ని గ్యారంటీగా ఇవి ఏదో ఒకవైపు వచ్చేస్తాయి అనుకోవడానికి వీల్లేదు. వైసీపీ ఖాతాలోకి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. అవి కాకుండా మిగతావన్నీ కూడా ఈసారి ఉన్న ట్రెండ్లో ఇందాక నేను చెప్పిన రాష్ట్రం అభివృద్ధి కానీ, రాష్ట్రం అప్పుల పాలైపోవడం కానీ, రాజధాని విషయం కానీ, లేదంటే విశాఖపట్నంలో మద్య నిషేధం విషయం, లేదా విశాఖపట్నంలో భూ కబ్జాలు, ఇవన్నీ ఇసుక మాఫియా, పోలవరం రాకపోవడం, పోలవరాన్ని నాశనం చేయడం. పోలవరం అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ రాజమండ్రి ఏరియాలో చూపిస్తుంది. రాజమండ్రి చుట్టుపక్కల అది చూపిస్తుంది. అది చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. విశాఖపట్నం చుట్టుపక్కల ఉత్తరాంధ్రలోనేమో వాళ్ళు చేసిన కబ్జాలు అనేవి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించినాయి. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో వన్ సైడెడ్గా రాజధాని ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్గా కనబడుతుంది ఏంటంటే ఒక రాయలసీమ ఏరియాలో కొద్దిగా వైసీపీ గట్టి ప్రభావం చూపించింది. అలాగే అంటే అక్కడ కూడా ఇప్పుడు చిత్తూరు అదే రాయలసీమ మొత్తం అని కాదు, కడప కర్నూలులో ఎక్కువ ప్రభావం ఉంది. అనంతపురం చిత్తూరులో కొంచెం తక్కువ అంటే ఆ ప్రభావం కొంచెం తగ్గింది. కడపలో అయితే వన్ సైడెడ్. కడపలో అయితే మెజారిటీ వాళ్ళు ఉన్నాయి. కడపలో మెజారిటీ వైసీపీకి ఉంది. కర్నూలులో కూడా మెజారిటీ కొంతవరకు వైసీపీకే 1/2 ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అనంతపూర్కి వచ్చేసరికి, చిత్తూరుకి వచ్చేసరికి మళ్ళీ తగ్గిపోతున్నాయి. సో ఇది కాకుండా ఎస్సీ నియోజకవర్గాలు, రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నంలో కానీ, అంటే అరకు ఉంది కదా, అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో, అలాగే రంపచోడవరం ఏరియాల్లో ఇట్లాంటి చోట ఏవైతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయో అట్లాంటి చోట కొంత ఎఫెక్ట్ అనేది వైసీపీకి ఎడ్జి కనబడుతుంది. అది తప్ప శ్రీకాకుళం అంటే మతపరమైన మతం, ఈయన క్రిస్టియన్ కాబట్టి ఎస్సీల్లో క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా మతం ఎస్సీలు అంటే ఇంకా ఆల్మోస్ట్ మన పేరుకి ఎస్సీలని మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు మతం మారిన ఎస్సీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు అవన్నీ. అట్లాంటి చోట జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఎడ్జి కనబడుతుంది. అది తప్ప ఓవరాల్గా ట్రెండ్ అంతా మాత్రం కూటమికి అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నెల్లూరు అంటే 100 లేకపోతే 120 140 కూటమికి వచ్చే ఎంత దాకా రావచ్చు అంటారు? ఇందాక నేను చెప్పిన లేడీస్ ఫ్యాక్టర్ కనుక, లేడీస్ వృద్ధులు వికలాంగుల ఫ్యాక్టర్ కనుక కూటమి వైపు ఉంటే లాస్ట్ టైం ఏదైతే 2019లో వచ్చిందో ఆ రిజల్ట్ రివర్స్ అవుతుంది. ఇటు అవుతుంది. ఒకవేళ లేడీస్ వృద్ధులు వికలాంగులు డివైడ్ అయితే 100 దగ్గర నుంచి 120 మధ్యలో కూటమి వస్తుంది. మెజారిటీ అవకాశాలు కూటమికి ఉన్నాయి. ఒకవేళ మీరు అన్నట్టు వేవ్ కనుక ఉంటే లేడీస్ వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇటువైపు వస్తే 150 దాకా కూడా వచ్చే అవకాశం. ఫుల్ రివర్స్ అయిపోతుంది, టోటల్ రివర్స్. వాళ్ళు కనుక లేదు మనకి ఆ 4,000 కావాలి, 4,000 తీసుకుందాం, మనకి 3,000 చాలట్లేదు, లేదంటే ఫ్రీ బస్సు వాళ్ళు ఇస్తానంటున్నారు, అవకాశం ఉంది అనుకున్నారా, టోటల్ వన్ సైడెడ్గా కూటమి వైపు మొత్తం మళ్ళీపోతుంది. అదే అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు షర్మిల అనే ఆమె ఎంతవరకు అన్నకి నష్టం చేకూరుస్తుందా, లేకపోతే ఆమె రంగంలో ఉన్నందువల్ల కూటమికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? కూటమికి ఎక్కడ అవకాశం లేదు, కూటమికి నష్టం జరిగే అవకాశం లేదు. ఆవిడ ప్రభావం కూడా కేవలం ఆ కడప వరకే పరిమితమైంది తప్ప మిగతా చోట్ల ఎక్కడ కాంగ్రెస్ అనేది ఎక్కడ ప్రభావం లేదు. ఓన్లీ ఆ కడప పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం. అంటే నేను ఇప్పుడు చీరాల నియోజకవర్గం ఉంది, ఆమంచి కృష్ణమోహన్ చాలా బలమైనటువంటి నాయకుడు. క్యాండిడేట్ వల్ల అలాంటి క్యాండిడేట్లు ఉన్నది చాలా తక్కువ ఉన్నారు, ఎక్కడ లేరు. ఆమంచి లాంటి క్యాండిడేట్లు ఇంకెక్కడ లేరు. వాళ్ళు కూడా చేల్చడానికి సరిపోతారు తప్ప. ఇప్పుడు ఆమంచి విషయం తీసుకుంటే ఆమంచి అగెనెస్ట్ ఎవరికి అగెనెస్ట్గా వెళ్ళాడు? అక్కడ కారణం అదే వైసీపీకి అగెనెస్ట్గా, బలరాము వాళ్ళ అబ్బాయికి అగెనెస్ట్గా వెళ్ళి వెంకటేష్ రాకూడదు అన్నట్టే చేశారనేది బయటకు వచ్చింది. అది కూడా ఆ ఒక్క చోట, మిగతా చోట్ల అది కూడా లేదు. అంత ఫైట్ ఇచ్చేంత వాళ్ళు కూడా ఎక్కడ కనిపించారు, అంత బలమైన నాయకులు లేరు. అందువల్ల దాని ఎఫెక్ట్ అనేది కూటమి మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. బట్ ఏంటంటే ఇది కూడా
ఈ షర్మిల గారి ఎఫెక్ట్ అనేది కొంత కూటమికి అనుకూలంగా మారుతుంది. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పిన మతపరమైన విషయం. ఎందుకంటే సో ఆమె చీల్చుకునే అవకాశం ఉంది. అది లాస్ట్ టైము ఎవరైతే ఈ మతపరంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వేశారో వాళ్ళందరూ కూడా షర్మిల గారి భర్త ఎఫెక్ట్ వల్ల వేశారు. అనిల్ కుమార్ గారి ఎఫెక్ట్ వల్ల. అనిల్ కుమార్ గారు ఈసారి ఇటు వేయమని చెప్పారు కాబట్టి వాళ్ళు ఏది చీల్చినా కూడా ఆల్రెడీ వైసీపీకి ఉన్న యాంటీ ఇంకంపెన్సీకి తోడు ఈ మతపరమైన వాళ్ళు డివైడ్ అయితే అది ఇంకా ఆయనకి నష్టం మారుతుంది. అదే తప్ప ఓవరాల్ సిచ్యువేషన్ని పెద్దగా మార్చేంత సీన్ అయితే పెద్దగా లేదు. ఆ ప్రభావం ఏదో కూటమికి వ్యతిరేకంగా జరుగుతుందనేంత ప్రభావం అసలు చూపించే అవకాశం లేదు. సో ఇప్పుడు అంటే అక్కడి నుంచి నాయకుల దగ్గరికి వద్దాం. సో పిఠాపురం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది మనకు తెలుసు. అలాగే బెట్టింగులు కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చాలా మిగతా ఏరియాలతో పోల్చుకుంటే, మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే పిఠాపురం మీద బెట్టింగులు చాలా భారీ స్థాయిలో చేశారంటున్నారు. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? వంగా గీత పవన్ కళ్యాణ్లో ఎవరికి ఈసారి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇది ఇందాక కూడా ఒక ఆయన ఎవరో చెప్తుంటే విన్నాను, క్యాలిక్యులేషన్ ఏదో చెప్పారు. ఇప్పుడు ఇద్దరు ఒక కులపరంగా చూసి ఇద్దరు ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు. ఇట్లాంటి క్యాలిక్యులేషన్ ఒక ఆయన చెప్పారు. ఏది, ఈ నియోజకవర్గంలో కాపులు ఇంతమంది కలరు, వీళ్ళు ఇంత శాతం వీళ్ళకి వేస్తున్నాను, ఇంత శాతం వీళ్ళకి వేస్తున్నాను, అలాగే బీసీలు ఇంతమంది కలరు, ఇంత శాతం వీళ్ళకి వేస్తున్నాను, ఇంత శాతం వీళ్ళకి వేస్తున్నాను అని చెప్పి ఆయన ఏదో 2 రకాలుగా చెప్పారు. రెడ్లు ఎంతమంది ఉన్నారు, వీళ్ళని ఎంత ఇటు వేస్తున్నాను ఇలా చెప్పి క్యాలిక్యులేషన్. ఎప్పుడు కూడా ఓటింగ్ అలా జరగదు. అదే చెప్పి ఆయన 2 ప్యాటర్న్లు చెప్పారు. ఒకలాగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తే ఇలా గెలుస్తారు, ఒకవేళ ఇలా జరిగితే ఇలా గెలుస్తారు, ఇలా ఓడిపోతారు అని చెప్పారు ఆయన. అంటే ఓటింగ్ అనేది ఎప్పుడు అసలు అట్లా జరగదు. మనలో ఇంత శాతం ఇట్లా వేయవలను, ఇంత శాతం ఇట్లా వేయవలను అని జరగదు. ఇందాక నేను చెప్పింది అదే, ఈ కాపులు అనేవాళ్ళు ఆ క్యాండిడేట్ని మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగానే మనందరం యునైటెడ్ అయ్యి ఇతన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం పిఠాపురంలో మాత్రం ఆయన తగ్గించాలని ఎందుకు చూస్తారు? అందువల్ల అక్కడ ఉన్న క్యాండిడేటు కొంచెం ఏదో ఆవిడేమీ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడని బలమైన అభ్యర్థి అయినా కూడా కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ఇలా వేద్దాము అని ఈసారి నిర్ణయం అయినప్పుడు ఇలాంటివన్నీ ఇంకా పనిచేయవు. ఆవిడ ఎలాంటి క్యాండిడేటు, ఆవిడ అంతకుముందు ఏం చేసింది, ఇవన్నీ పనిచేయవు. సో అందువల్ల ఖచ్చితంగా అక్కడున్న మెజారిటీ కాపులందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వేసే అవకాశం ఉంది. అంటే అక్కడికి వచ్చేటప్పటికి చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది అక్కడ ఉండి ఎలాగైనా పవన్ కళ్యాణ్ని ఓడించాలి అనే ఒక పట్టుదలతో పనిచేశారని కూడా అక్కడ ఉండే నాయకులు మాత్రమే కాదు, వేరే రాష్ట్రం నుంచి ఉన్న ప్రతి నాయకుడు కూడా పెద్ద నాయకులు కొంతమంది ప్రతి మండలానికి ఒకళ్ళని అక్కడ అపాయింట్ చేసి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ మండలం అంతా నువ్వు చూసుకో, ఈ మండలంలో ఎట్టి పరిస్థితుల్లో లిస్ట్ పెట్టి ఇదంతా నువ్వు చూసుకో, పవన్ కళ్యాణ్ మాత్రం పడ్డానికి వీలు లేదని చెప్పి వాళ్ళకి టార్గెట్లు పెట్టి చేశారు. వీటన్నిటికన్నా కూడా ఇందాక మీరు అడిగారు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక కాపు నాయకుడిగా పేరు తెచ్చుకొని ఇప్పుడు కాపులందరూ కూడా ఒక నాయకుడిని పైకి తీసుకెళ్దాం అనుకున్న సమయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని చెప్పడం ఏదైతే ఉందో అది మొత్తం కూడా వైసీపీకి నష్టం చేసింది. నువ్వు కాపు నాయకుడిని అని చెప్పుకొని కాపులే నిన్ను అబ్బా నువ్వు ఏదో కాపులకి ఏదో చేస్తావు అనుకుంటే, కాపులందరూ కలిసి ఒక నాయకుడిని ఇన్నాళ్ళకి ఒక అవకాశం వచ్చింది ఇక్కడ నిలబెడదాం అనుకుంటే, స్టేట్ వైడ్ అతను నిలబెడదాం అనుకుంటే అతన్నే ఓడించాలి పలానా చోట అని చెప్పి నువ్వు పేరు మార్చుకుంటా అని చెప్పి కూడా నన్ను నుంచి పద్మనాభరెడ్డి అని చెప్పేసి పిలవండి, పోనీ పద్మనాభం కాకుండా ఇంకోటి ఏదైనా పేరు పెట్టుకుంటానంటే కొంచెం సంతోషించేవాళ్ళేమో, సరే పోన్లే ఏముందిలే ఆయనకి ఈయనకి ఏదైనా ఉందేమో, సరే ఏముంది పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానన్నా అంటే నువ్వు రెడ్డి అని మార్చుకోవడం ఏంటి అంటే రెడ్డిలకి నువ్వు అమ్ముడుపోయావా అనేది వస్తుంది. కాపుల్లో నువ్వు పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానంటే కాపులకి రెడ్డిలకి నువ్వు అమ్ముడుపోయావా చెప్పాడు కదా. ఆయన అంతకుముందు ఆయన క్రెడిబిలిటీని ముందు పోగొట్టుకున్న నాయకుడు ఆయన. అంతకుముందు గతంలోనే అసలు కాపులు నా ఇంటికి రాకండి అని చెప్పి బోర్డు పెట్టిన నాయకుడు. ఆ తర్వాత కాపులందరూ ఇతన్ని నమ్ముకుని ఒక ఉద్యమాన్ని చేస్తే ట్రైన్ తగలబెట్టిన సందర్భంలో అందరికీ కేసులు వచ్చినాయి. ఆ కేసుల్లో బలైపోయినంత కాపులు, ఈయన నమ్ముకుని బలైపోయినందరూ కాపులు.
ఎంత చేసినా కూడా నువ్వు కాపు నాయకుడికి ఇంకా ఈరోజు కూడా యాక్సెప్ట్ చేస్తుంటే ఈరోజు కాపులకి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని నువ్వు చెడగొట్టడానికి రెడీ అయ్యి పైగా నేను రెడ్డి అని పెట్టుకుంటా అంటున్నావు అంటే రెడ్లకు నువ్వు అమ్ముడుపోయావా అనేది అక్కడ కాపుల్లో వచ్చింది. దానివల్ల ఇంకా అక్కడ ఉన్న వంగగీత గారికి బ్యాడ్ అయింది. ఆయన వచ్చి మాట్లాడి నేను కాపు రెడ్డి అని పెట్టుకుంటానన్న దగ్గరికి ఆవిడకి ఆ మాత్రం ఈ మాత్రం పడే కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు గెలిపించాల్సింది అనే పరిస్థితిని కాపుల్లో తీసుకొచ్చినాయి. ఇంకా వాళ్ళు బలంగా అనుకునేట్లు చేసింది. రెండోది వీళ్ళందరూ మండలానికి ఒకళ్ళని పెట్టి ఏమైనా సరే ఈయన ఓడించాలి అనుకున్నది ఏదైతే ఉందో అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పిఠాపురంలో కూడా ఏమైనా సరే గెలిపించాలి. ఇంత దారుణంగా చేస్తారా? ఒక్క నాయకుడిని మీరు కావాలని ఓడించడానికి ఇంత ప్రయత్నాలు చేస్తారా? ఇన్ని వేలు కోట్లు ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారా అని చెప్పి సామాన్య ప్రజల్లో కూడా ఆయన ఖచ్చితంగా గెలిపించాలన్నది వచ్చింది. కానీ ఓన్లీ అక్కడ ఉన్న రెడ్డీస్ ఎవరైతే ఉన్నారో ఆ రెడ్డీస్ విషయంలో మాత్రం వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ఒకటి, ముస్లిమ్స్ వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటారనేది ఒకటి. ఆ రెండూ తప్ప మిగతావన్నీ కూడా అక్కడ అసలు ఏమాత్రం ఎఫెక్ట్ చూపించే అవకాశం. ఆయనకి ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది అనే దాని మీదే ఉంది తప్ప సో ఆయన గెలుపోవటం మీద ఎవ్వరికి వేరే ఆలోచనే లేదు. ఖచ్చితంగా గెలుస్తాడు. కాకపోతే ఎంత మెజారిటీతో అసలు అక్కడ ఆయన ఓడిపోయేటైతే మళ్ళీ అసలు ఎక్కడ కూడా అసలు జనసేన క్యాండిడేట్లు గెలవరు. ఎందుకంటే మిగతా చోట్ల కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఈసారి ఏమైనా సరే ఈ కూటమి తీసుకురావాలనుకుంటేనే ఈ కూటమిని కూడా ఎందుకు తీసుకురావాలి? మన నాయకుడు ఈ పార్టీ బాగా రావాలి అన్న ఉద్దేశంతో జనసేన వాళ్ళు ఉన్న దగ్గర లేని దగ్గర కూడా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అసలు ఈయనకే ఓటు ట్రాన్స్ఫర్ వాళ్ళే ఓటు వేయరు అనుకుంటే తెలుగుదేశం ఇంకొక విషయం చెప్తా, అక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఉన్నాడు కదా ఎవరైనా ఇప్పుడు ఈ పిఠాపురంలో ఆయనకి టికెట్ ఇవ్వాల. వర్మ గారు కాదు, ఆల్రెడీ అక్కడ ఉన్న ఆయనకు కూడా ఇంత ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కదా. వర్మ గారు సింగిల్గా అంతకుముందు గెలిచిన ఆయన. అంటే వర్మ గారికి పార్టీతో సంబంధం లేకుండా ఆయనకి సొంతంగా క్యాడర్ ఉంది, సొంతంగా ఓట్ బ్యాంక్ ఉంది. ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన ఇంతకుముందు. ఆయన ఈయనకి వచ్చి అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు. సో ఈ కాపు క్యాడరే కాపు వర్గం ఈ ఫ్యాక్టరే కాకుండా వర్మ గారి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఈయనకి సపోర్ట్ చేసింది. తెలుగుదేశం క్యాడర్ సపోర్ట్ చేసింది, భారతీయ జనతా పార్టీ క్యాడర్ సపోర్ట్ చేసింది. ఇంతమంది సపోర్ట్ చేసిన తర్వాత అసలు ఆయన గెలవరు అనుకోవడం అనేది అసలు అది ఈ రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన కదే. మీరు ఇప్పుడు చూస్తే మా పార్టీ గెలవబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, మళ్ళీ 9వ తేదీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని వాళ్ళు ఎలా చాలా బలంగా ప్రచారంలో చేసుకోగలుగుతున్నారు వాళ్ళు. అంటే ఏంటి అంత నమ్మకం వాళ్ళకి? అంటే కావాలని చేస్తున్నారా జనంలో ఒక రకమైన ఇది? అలా కాదు, వాళ్ళకున్న నమ్మకం. వాళ్ళు సంవత్సరాల తరబడి 5 సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, డీబీటీ రూపంలో ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి పిచ్చింగ్ అయినాయి అనేది ఒక నమ్మకంతో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అదే నమ్మకంతో చేస్తుందా లేదా కావాలని అదే ఏమంటారు మేకపోతు గాంభీర్యం అంటారు కదా అలా? లేదు, మేకపోతు గాంభీర్యం కాదు, వాళ్ళు నమ్మారు. మేము ఇంత డబ్బులు ఇచ్చాము, వీళ్ళకి ఎక్కువ ఇచ్చాము, అఫీషియల్గా ఇచ్చాము. మార్నింగ్ నుంచి నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, వైసీపీ వర్గాలు చెప్పింది ఏంటంటే, మేము ఏదైతే వాలంటీర్లు పెట్టుకున్నామో మా వాలంటీర్లు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించారండి, వాళ్ళు రుణం తీర్చుకున్నారండి. రుణం తీసుకున్నారంటే ఏంటి? వీళ్ళు ఇచ్చిన డబ్బులకి రుణం తీర్చుకున్నారు, ఇన్ని సంవత్సరాలు బట్టి ఇచ్చిన దానికి రుణం తీర్చుకున్నారండి. ఈ లేడీసు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళు రుణం తీర్చుకున్నారండి. మార్నింగ్ అంతా మా వాళ్ళు వేసేసారండి. ఆ తర్వాత ఇంక మీకు గుర్తుంటే మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్పారు తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు, మిగతా ఎలక్షన్లప్పుడు కొన్నిసార్లు వీళ్ళు గెలిచినప్పుడు మా ఓట్లు సపరేటు. ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు తెలుగుదేశం గెలిచింది, గెలిస్తే అప్పుడు వీళ్ళు ఈ గెలుపు మాకు సంబంధం లేదు, మా ఓటర్లు సపరేట్ ఉన్నారని చెప్పారు. మా ఓటర్లు సపరేట్ ఉన్నది ఏదైతే ఉందో రెడ్లు, అలాగే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డీబీటీ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా ఓటర్లు, ఇవి మాకు మేము గెలవడానికి సరిపడే ఓటింగ్ మాకు ఉందనేది వాళ్ళ విశ్వాసం. మళ్ళీ గెలిపిస్తారు అనేది. సో ఆ నమ్మకంతోనే వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏంటంటే అందుకే నేను మీకు చెప్పా, వాళ్ళు అలా చేశారా లేదంటే
4,000 వస్తుంది ఈసారి, ఇంతకన్నా బెటర్ అవుతుంది, మన లైఫ్ ఇంతకన్నా బెటర్ అవుతుంది, ఇంతకుముందు 3,000 వచ్చేది, ఇప్పుడు 4,000 వస్తుంది, ఇంకా బెటర్ అవుతుంది, రేపు ఫ్రీ బస్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఫ్రీగా వెళ్ళొచ్చు, ఇట్లాంటివన్నీ ఉపయోగపడినాయి అనే దాని మీద వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి అది సరిపోతుందని వాళ్ళ ఓటింగ్ వాళ్ళలో కొంతమంది నోరు పారేసుకునే నాయకులు, బూతులు మాట్లాడే నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు గుడివాడ ఉంది, గుడివాడలో అయితే చాలా చాలా కష్టమైన పరిస్థితుల్లో నాని గారు ఉన్నాడు. ఎందుకంటే ఆయన మధ్యాహ్నం దాకా అసలు బయటికి రాని పరిస్థితి మనం చూసాం. ఇంట్లోంచి బయటికి రాల, మధ్యాహ్నం ఎప్పుడో వచ్చి ఏదో ఓటేసి చూసి ఎప్పుడు నాని ఓటింగ్ నాని గెలుపు ఎలా ఉంటుందంటే ముందు రోజు రాత్రి డిసైడ్ అవుతుంది. రేపు ఎలక్షన్ అంటే ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి డిసైడ్ అవుతుంది. ఆ రోజు ఆయన డిసైడ్ అయ్యాడు 4 సార్లు, ఇంతకుముందు 4 సార్లు ఖచ్చితంగా మేము గెలుస్తాం అనుకున్నాడు. ఆ ముందు రోజు రాత్రి మేము ఈసారి కష్టం అనేది ఆయనకు అర్థమైంది. మర్నాడు రాలేదు, ఆయన బయటికే రాలేదు. మధ్యాహ్నం నుంచి బయటకు వచ్చాడు, ఏదో ఓటేసాడు ఫ్యామిలీతో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు అన్నారు. సరే ఇంకా అక్కడ క్లియర్గా ఓడిపోయే పరిస్థితులు నానికి కనిపిస్తున్నాయి. అటు చూస్తే నగరంలో చూస్తే రోజా పరిస్థితి ఏంటో చూసాం, డైరెక్ట్గానే చెప్పేసింది. చెప్పక్కర్లేదు, వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు కదా ఆవిడ 6 నెలల క్రితమే అవన్నీ డిసైడ్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఓడించారు, వాళ్ళని ఎవరు ఓడించక్కర్ల. ఇక్కడైతే నానిది మొత్తం అందరూ కలిసి ఆయన మాట్లాడిన బూతులు కానీ లేదంటే ఇతర చేసినవి కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ వైసీపీ వాళ్ళే ఓడించారు. తనే చెప్పేసింది కదా, మా వాళ్ళే మాకు 2 ఓట్లు పొడిచారని చెప్పింది కదా. నన్ను తెలుగుదేశం కాదు ఓడించింది, ఓడిస్తుంది వాళ్ళే, మా పార్టీ వాళ్ళే. అక్కడ కేవలం దానివల్లే. అందువల్ల అదే అప్పుడు దాకా ఎలక్షన్స్ ముందు వరకు ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఆ పార్టీ తరపున వచ్చారో వాళ్ళంతా కూడా ఓటింగ్ తర్వాత సైలెంట్ అయిపోయారు. కొంతమంది సైలెంట్ అయ్యారు, కొంతమంది జంప్ అయ్యారు. పిన్నెల్లి గారిని చూసాం కదా, పిన్నెల్లి గారి విషయం ఏం జరిగింది చూసాం కదా. అందరూ ఊళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు. గన్నవరంలో వంశీ పరిస్థితి ఆల్మోస్ట్ అట్లాగే ఉంది. పేరు నాని సైలెంట్ అయ్యి సరే వాళ్ళ అబ్బాయి అది కూడా. అందుకని ఇవన్నీ ఎవరైతే అవసరాన్ని మించి మాట్లాడారో, ఎవరైతే అన్పార్లమెంటరీ వాడారో వాళ్ళందరినీ కూడా ఈసారి వెనక్కి పంపించడం అనేది ఖాయం. అందరికన్నా ఇప్పుడు మనం అసలు ఈ మొత్తం వ్యవహారాలను మాట్లాడుకోవాల్సింది బొత్స గారి గురించి. బొత్స గారు ఓన్లీ అక్కడ 2014 అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత, అప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టిందన్న వ్యతిరేకతతో ఆయన ఓడిపోయాడు తప్ప ఆయన ఓడిపోయే క్యాండిడేట్ కాదు. కానీ ఈసారి గవర్నమెంట్లో ఉండి అంత అలాగ రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు అలాంటివన్నీ ఏం లేకపోయినా కూడా బొత్స గారు టైట్ ఫైట్లో ఉన్నాడు. ఆయన టైట్ ఫైట్లో ఉన్నాడంటే రాష్ట్రం అంతా ఇంక మీరు ఊహించుకోవచ్చు. ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎంత గ్యారంటీనో గెలుస్తాడు అనేది అంత గ్యారంటీ బొత్స గారిది. ఇప్పటివరకు బొత్స గారు డౌట్లో ఉన్నాడు అంటే మరి రాష్ట్రం అంతా ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. వాళ్ళ మిస్సెస్ విశాఖపట్నంలో ఆవిడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ తిరిగేవాడు కూడా కొంచెం డౌట్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఆయన నియోజకవర్గంలో ఆయన పెద్దగా ఆయనేమి పబ్లిసిటీ చేసుకోడు. ఆయన వర్గం ఏదైతే ఉందో వాళ్ళు చేసేస్తారు, ఎలక్షన్ అంతా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు బొత్స గారు వెనక్కి వెళ్ళిపోయి ఈ ఎంపీ క్యాన్వాసింగ్ ఏదైతే ఉందో దీన్ని వదిలేసుకుని అక్కడికి వెళ్ళి ఆయన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత టైట్లో ఎంత డౌట్ వచ్చేసింది. నేనే గెలవనా అనేది డౌట్ వచ్చింది. సరే ఎంపీ సంగతి ఇందాక మీకు చెప్పా, ఎంపీ అనేది ఆల్రెడీ అది పోయిన ఇది. ఎందుకంటే లాస్ట్ టైం 2019 లెక్క ప్రకారం 2.5 లక్షల ఓట్లు తేడా వచ్చేసింది ఈ 2 పార్టీలు కలవడం వల్ల, జనసేన తెలుగుదేశం కలవడం వల్ల. ఆ 2.5 లక్షలను తగ్గించి మళ్ళీ ఈవిడి కలవడం అంటే ఎప్పుడు జరగాలి, అవన్నీ జరిగే పనులు కాదు. అది ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఆ ప్రయత్నం కూడా మానేసి ఇది పోయినా అసలు మనం అంటూ ఉండాలని చెప్పి పరిగెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి ఆయన క్యాన్వాసింగ్ ఆయన చూసుకున్నాడు అంటే ఎంత డౌట్లో పడ్డాడు చూడండి. దాన్ని బట్టే మీరు ఓవరాల్ స్టేట్లో ఈరోజు వైసీపీ పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే నేను చెప్పేది ఖచ్చితంగా ఫ్లో అంతా కూడా ఈ గ్రూప్ వైపు ఉంది. ఏదైతే కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం బీజేపీ ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి వైపు ఉంది. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలామంది అధికారుల మీద చర్యలు తీసుకుంది. ఈ గ్రూప్ కలవడం వల్ల ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. సెంట్రల్ ఫోర్సెస్ చాలా చోట్ల వచ్చినాయి. ఇవన్నీ కూడా అంటే పోలింగ్ అనేది మిస్మేనేజ్ కాకుండా మొత్తం ఆల్మోస్ట్ చూశారు. సరే డబ్బుల ప్రభావం అనేది ఎక్కడైనా ఉంటుంది. సరే అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. బట్ ఏంటంటే ఈ ముగ్గురు కలవడం వల్ల ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది ఆ కూటమికి వచ్చింది. అది ఓవరాల్గా ఓటింగ్ శాతం పెరగటం కూడా పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా పెరగటం
ఆల్మోస్ట్ 82% వచ్చింది. లాస్ట్ టైం కూడా 79% వచ్చింది, 1.5% 2% పెరిగింది. పులివెందుల్లో కూడా బాగా పెరిగింది. అది షర్మిల గారి కోసం పెరిగింది. షర్మిల గారి ఓటింగ్ అదంతా కూడా షర్మిల గారి ఎంపీ కోసం అని చెప్పి వచ్చారు. క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికని నేను నమ్మను. బట్ ఏంటంటే షర్మిలని ఏమైనా సరే గెలిపించాలి అని చెప్పి పులివెందుల వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఓటు వేయడానికి కూడా రాని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు, వైసీపీ వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. ఆ ఓటింగ్ అంతా కూడా ఎంపీగా షర్మిలకు వేయడం కోసం వచ్చిన ఓట్లు. టైట్ ఫైట్లో ఉంది, ఆవిడ కూడా టైట్ ఫైట్లో ఉంది. కొంతమంది వీళ్ళు గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది అంటే తెలుగుదేశం ఓటింగ్ ఎటు వెళ్ళింది అనేది చూడాలి. వైసీపీ ఓట్ అనేది పూర్తిగా కట్ అయిపోయింది, సగానికి సగం కట్ అయిపోయింది, ఇటువైపు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకో, ఈవిడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. అందువల్ల ఆయన తక్కువ చేయడం, ఈవిని ఎక్కువ చేయడం, ఈవిని ఎక్కువ చేయడం అది ఏమీ ఉండదు. పులివెందుల్లో కానీ కడపలో కానీ ఇద్దరికి సమానమైన వాల్యూని ఇస్తారు. ఆ సమానమైన వాల్యూలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కానీ ఆయన్ని గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా పని కట్టుకుని ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. సో అందువల్ల షర్మిల గారికే ఎక్కువ ఓటింగ్ అనేది పడింది. అది వైసీపీ ఓటింగ్ అంతా అటు పడింది. కానీ తెలుగుదేశం ఓటింగ్లో క్రాస్ ఓటింగ్ జరిగితే షర్మిల గారు గెలుస్తారు. తెలుగుదేశం ఓటింగ్లో క్రాస్ ఓటింగ్ జరగకపోతే మళ్ళీ ఎంతో కొంతతోటి అవినాష్ రెడ్డి గారికి గెలిచే అవకాశం. ఎనీవే టైట్ ఫైట్ అయితే ఉంది అక్కడ. ఓకే. సో ఈసారి అంటే మంగళగిరి ఎంతో మనకు తెలుసు, పోయినసారి లోకేష్ ఎదురు దెబ్బతిన్నారు. ఈసారి లోకేష్కి ఎలాంటి పరిస్థితి ఉందంటారు? అతనికి అంటే పెరిగిందంటారా? అతనికి ఈ 5 ఏళ్లలో అతను ఒక నాయకుడిగా అతను ఎదిగిన క్రమం ఏదైతే ఉందో, అంటే అతని మాట తీరు బట్టి అతను గతంలో అయితే కొంచెం ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే కొంచెం అంతగా కనిపించేది కాదు వాగ్దాటి. ఈసారి అతనిలో ఆ వాగ్దాటి పెరిగిందంటారా? అతను ఒక బలమైన నాయకుడిగా మీకు అంటే ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తున్నాడా మీకు? ఖచ్చితంగా 2019 ఎన్నికలప్పుడు ఏవైతే అతనికి ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ నుంచి పూర్తిగా అతను బయటపడిపోయాడు. డౌటే అక్కర్లేదు అందులో. ఇతనేదో పనికిరాని వాడు అని అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడడానికి ధైర్యం చేయట్లా. ఆ స్థాయికి అయితే అతను వచ్చేసారు. కానీ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా 100% ఆయన గెలుస్తాడు ఈసారి. అందులో ఎవరికి డౌటే లేదు, అస్సలు లేదు. ఎవరన్నా డౌట్ పడితే మనం ఏం చేయలేం. కానీ అక్కడ ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ఓడిపోయాడన్న సింపతి ఒకటి ఉంది. రాజధాని మెయిన్గా రాజధాని ఎఫెక్ట్ అక్కడ ఉంది. అందులో అక్కడ వైసీపీలో అనేక లోకలోకలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వన్ సైడెడ్గా చేస్తారని లేదు. అక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కనబడుతుంది ఇన్నింటి మధ్య. ఎందుకంటే అక్కడ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ ఉన్న ఎమ్మెల్యేని తీసి పక్కన పెట్టారు, ఇంకో క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు, అతన్ని కూడా పక్కన పెట్టి ఇంకో క్యాండిడేట్ని తీసుకొచ్చారు. అందువల్ల వీళ్ళందరూ కూడా ఎంతవరకు చేస్తారనేది అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం, వైసీపీ నుంచి తెలుగుదేశం వైపు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం క్లిస్టర్గా కనబడుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. సునీత నామే వేశారు కదా. అయితే ఈసారి ఆయన ఓవరాల్గా పార్టీ మీద ఎంత పట్టు తెచ్చుకుంటాడు అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు ఎందుకంటే గతంలో సీనియర్స్ అందరూ ఉన్నారు, ఈసారి కొంత యూత్కి ఇచ్చారు అవకాశం. సో అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకా అతను పార్టీ మీద ఎంత పట్టు తెచ్చుకుంటాడు అనేది ఆయన చేతుల్లోనే ఉంది, అది మనం చూడాలి. సో ఒక లాస్ట్ క్వశ్చన్, కూటమి అధికారంలోకి వస్తే రేపు వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అంతకుముందు ఒకసారి చెప్పాడు 2014లో కొట్టారు తీసుకున్నాం అట్లాంటి డైలాగ్ ఏదో చెప్పడం తప్ప అంతకన్నా నుంచి చేసేదేంటి. బట్ కానీ పార్టీ పరిస్థితి చాలా డేంజర్ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చేసింది ఎలాగుందంటే కక్ష సాధింపు చర్యలు చేశారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా కక్ష సాధింపు చర్యలు చేశారు. వీళ్ళు వాళ్ళ ఎస్సీల మీద అనేకమైన దాష్టికాలు జరిగినాయి. ఈవెన్ ఒక ఎస్సీని చంపేసి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే అలాంటి ఎమ్మెల్సీని పక్కన నుంచోబెట్టుకున్నాడు. పక్కన నుంచోబెట్టుకుని ఆయన ఎలక్షన్ చేశాడు. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. అనేక మంది మీద దాష్టికాలు చేశారు. పైగా దేవాలయాల మీద దాష్టికాలు జరిగితే పట్టించుకోలేదు, దేవుళ్ళ మీద యాంటీగా మాట్లాడారు. ఇవన్నీ అనేకమైన విషయాలు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే రాజకీయం కక్ష సాధింపు చర్యలు ఏవైతే చేశారో, అణగదొక్కేసే ప్రయత్నం ఏదైతే చేశారో దానికి రిటాలియేషన్ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కనబడుతుంది. ఈ పార్టీ ఓడిపోతే, వైసీపీ ఓడిపోతే. ఆల్రెడీ లోకేష్ గారు చెప్పాడు నా దగ్గర ఏదో రెడ్ బుక్ ఉందని. ఇలాంటి పుస్తకాలు రంగురంగుల పుస్తకాలు చాలామంది తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు రెడీగా ఉన్నారు.
అలాగే పట్టాభి గారు ఎవరైతే చేశారో పట్టాభి గారు వీళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పట్టాభి గారిని అక్కడ స్టేషన్లో పెట్టి కొట్టారు. సో ఇట్లా దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ రియాక్షన్లు అన్నీ చాలా దారుణంగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇందాక మీరు చెప్పారు కొంతమంది బూతులు తిట్టిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పటికే మీరు చూడండి, రిజల్ట్ రాకముందే కొంతమంది రాష్ట్రం దాటి వెళ్ళిపోతుంటే, కొంతమంది దేశం దాటి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తుంటే, రేపొద్దున ఒకవేళ ఈ పార్టీ ఎక్కువ దారుణంగా ఓడిపోతే మాత్రం ఇప్పుడు దాకా ఆయన ఏవైతే క్వశ్చన్ అనుభవిస్తున్నాడో, ఇది కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుని బెయిల్ మీద ఉన్నాడో, అది మాత్రం ఏమాత్రం తేడా వచ్చినా అసలు పార్టీ నిలబడుతుందా అనేది డౌట్. రేపు పొద్దున ఓడిపోతే సగం మంది బీజేపీలోకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే కేసులు ఉన్న వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళి షెల్టర్ తీసుకుంటారు, తప్పించుకోవడానికి షెల్టర్ తీసుకుంటారు. ఆ మాత్రం షెల్టర్ కూడా తీసుకోలేని వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, లేదంటే ఈ పార్టీలోకి ఇటువైపుకి వచ్చేసి రావాల్సిన పరిస్థితి. అందువల్ల ఎమ్మెల్యేలు కొంతమంది గెలిచినా కూడా ఇటువైపు వచ్చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్ అంతా కూడా పార్టీని సంకటంలో పడేసే పరిస్థితి అది కనబడుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వర్గం తప్ప ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరూ సూట్ కేసులు సర్దుకోవాల్సిన పరిస్థితి. అంటే లాస్ట్ టైం ఏదైతే 2014లో ఆయన నిలబడగలిగాడు, బట్ ఈసారి ఆ పరిస్థితి ఉండే అవకాశం అయితే లేదంటారు. ఓడిపోతే మాత్రం పార్టీనే క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఒకవేళ ఈయన జైలుకి వెళ్తే మాత్రం పార్టీ ఉండదు. ఇంకా పార్టీ ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళకపోయినా పార్టీ పరిస్థితి ఏంటనేది రోజు చూసుకోవాలి. ఈరోజు మనకి ఎమ్మెల్యేలు ఎంతమంది మిగిలారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు, రేపు ఉంటారా ఉండరా, రోజు అలా లెక్క చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. నాయకులు అయితే ఖచ్చితంగా అటు వెళ్ళిపోతారు, అన్ని వైపులకి సర్దుకుంటారు. కానీ ఈయన పొరపాటున జైలుకి వెళ్ళటం అనేది జరిగిందంటే మాత్రం ఇక అసలు పార్టీ ఉండదు. ఇంకా పార్టీ ఉండదు. థ్యాంక్ యూ అండి, చాలా సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.